గత ఏడాది సెప్టెంబర్లో కేసీఆర్ గవర్నమెంట్లో సికింద్రాబాద్ ముషీరాబాద్ లబ్ధిదారులకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట్ మండల్ మురారిపల్లి విలేజ్లో 2 BHK ఇల్లు కేటాయించిన వారికి పట్టాలు ఇచ్చారు. అప్పటి నుంచి వాళ్లకు పట్టాలు మరియు ఇంటి తాళాలు ఇచ్చారు. కానీ ఇంతవరకు సదరు ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం లేదు. అక్కడ ఇప్పటి వరకు నీళ్లు, కరెంటు వస్తువులు కూడా లేవు. కావున ఈ మురారిపల్లి 2 BHK కమిటీ సభ్యులు విన్నవించుకోవడం ఏమనగా త్వరగా లబ్ధిదారుల యొక్క ఫ్లాట్స్ కు వాటర్ మీటర్ అండ్ కరెంటు సదుపాయం శాంక్షన్ చేసి ఎవరి ఫ్లాట్స్ వారికి హ్యాండ్ ఓవర్ చేయగలరని మురారిపల్లి 2 BHK కమిటీ సభ్యులు కోరారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే మురారిపల్లి కమిటీ సభ్యులందరూ కూడా ఏకమయ్యారు. కారణం ఏంటి అంటే ఇక్కడ ఉండే పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా చేయించాలనే కారణంగా మరియు ఈ పేద ప్రజలకి సంక్షేమం ఇచ్చే విధంగా మేమందరం కూడా కృషి చేస్తున్నాము. సో ఇప్పుడు మీరు కూడా మాకు సపోర్టింగ్ చేయాలి. సో త్వరగా కంప్లీట్ చేయడానికి మరియు మీకు ముందు కాలంలో ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అని ఇప్పుడే సాల్వ్ చేసుకునే విధంగా మనం చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు అందరు కూడా ఏం చేస్తారు, కొంతమంది ప్రాబ్లం వచ్చినాక వెయిట్ చేస్తారు. కానీ మనం ప్రాబ్లం రాకముందుకే ఇప్పుడు వీరేష్ గారు కానివ్వండి, ఇమ్రాన్ కానివ్వండి, వెంకటేష్ అన్న కానివ్వండి, సూర్య అన్న కానివ్వండి, ఈ మన జాగీర్ భాయ్ కానివ్వండి, అన్న మీ పేరు పాండు అన్న కానివ్వండి, సురేష్ మీ పేరు చందు కానివ్వండి, అన్న మీ రామచందర్ కాని భాయ్ మీ పేరు సంతోష్ పాండుభాయ్ కానివ్వండి, ఇట్లా అందరూ ఇట్లా కృషితోని ఏదైతే మనకి ఈ వర్క్ అన్నీ చేయించుకుందామనే కాన్సెప్ట్లో ఉన్నారు. సో మీ అందరికి కూడా వాళ్ళు ఉపయోగకరంగా వాళ్ళు వచ్చారు, వాళ్ళ టైం తీసుకొని వాళ్ళ వెళ్ళిన టైం తీసుకొని వచ్చారు. సో మనం ఏదంటే ఒక మంచి చేద్దామని వచ్చాము. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మాకు కాల్ చేయండి. ప్లస్ మీరు కూడా ఎప్పుడైనా మీకు టైం కుదిరితే ఖచ్చితంగా వచ్చి మురారిపల్లి అందరికీ నమస్కారం. మురారిపల్లిలో బిల్డింగ్ వర్క్స్ ఏమైతే పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ వర్క్స్ కోసము ఇవాళ కమిటీ మెంబర్స్ అందరూ ఇప్పుడున్న వీళ్ళంతా ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క ఆ ఇన్ఛార్జీలను పిలిపించి ఆ బిల్డింగ్లో ఏమైతే వర్క్స్ పెండింగ్ ఉన్నాయో ఆ వర్క్ పెండింగ్ కోసము మేము ఏఈ గారిని, డిఈ గారిని రిక్వెస్ట్ కోసం ప్రతి ఒక్కరి దగ్గర లెటర్ తీసుకొని రాపించుకొని వాళ్ళ దగ్గర బిల్డింగ్లో ఏమేమి వర్క్స్ పెండింగ్ ఉన్నాయో అవన్నీ తీపించుకొని వచ్చినాము. ఇది మేము తీసుకొని వెళ్ళి ఏఈ గారికి, డిఈ గారికి ఇవ్వడం జరుగుతుంది. దానికోసమే ఇక్కడ రావడం జరిగింది. అందుకోసం అని చెప్పి అందరినీ పిలిపించి ఈ యొక్క మీటింగ్ జరపడం జరిగింది. ధన్యవాదాలు. ఓకేనా?